హలో హలో ప్లీజ్ రిప్లై ప్లీజ్ రిప్లై. చూసుకున్నాను సరే అమ్మ. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళరా. బ్యాగ్ ఏది? కౌశిక్ దగ్గర ఉంది. ఒక వాటర్ బాటిల్ అన్న. ఒక బిస్కెట్ ప్యాకెట్. ఎనీ ప్రాబ్లం? ఫోన్పే సరిగ్గా పనిచేయట్లేదు. నేను ఇస్తాను. వద్దు పర్లేదండి. రెండిటికి కలిపి వద్దు తీసుకోండి. పర్లేదండి. ప్రాబ్లం ఇల్లడా? థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ ఇందాక పే చేసినందుకు. ఇట్స్ ఓకే. ఇంకా ఈర్కనవే సరియాటం సొన్న ఇంకే. ఏంటిదో తనకు చెప్పి ఇక్కడ కూర్చోవచ్చు. యూ కెన్ సిట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మీరు తమిళ అండి? మా తమిళనాడు అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ టీ నగర్, అన్న నగర్, పెరంబూరు, ఇంకా సారీ అండి, అంటే తమిళనాడు అనేసరికి మా ఫ్రెండ్స్ మీద కూడా ఇలా మీకు నాకు టీ బ్యాగ్ డిస్టెన్స్ ఉంటుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ మీ బ్యాగ్ డిస్టెన్స్. ఓకే. What book is this? One Indian Girl by Chetan Bhagat. Oh, nice book. Have you read this book already? లేదు, బట్ మీరు చదువుతున్నారంటే ఖచ్చితంగా అది మంచి బుక్ అయి ఉంటుంది. తెలుగు ఇట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ యూ ఇంగ్లీష్ బుక్ నైస్. వాట్ యు రెడ్ ద బుక్ ఇస్ నైస్. రే ఆపరా నీ బట్లర్ ఇంగ్లీష్ని కూని చేయకు. తెలుగా? వచ్చు. మరి ఎందాక తమిళ్లో డే ముట్టాల్, అప్ప తమిళ్ అమ్మ తెలుగు. క్రాస్ బ్రీడ్ అంటే సరే. ఈ ఇంటర్వ్యూ ఈ నోటితో వల్లే పొద్దున్న ఇంటర్వ్యూ. Sneak come in, sir.
ఈ ఫైల్స్ చూశాను. ఇంప్రెసివ్. థ్యాంక్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Sanjay sir. I born and brought up in Vijayawada. Completed BTech before 2 years. ఓకే సంజయ్, టెల్ మీ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. My strength is I'm stubborn person sir. My weakness is also I'm stubborn person. Okay, let's get into the core portions. Explain Ohm's law. Ohm's law is a law, sir. Very good law, sir. Sorry, sir. Confidence. Differentiate between analog and digital signals. Analog signals are continuous signals. Discrete signals are not continuous. Explain logic gates and the truth tables. Logic gates, there are so many types of logic gates, sir. For each logic gates, there is a truth table, sir. 0, 1, 1, 0, 6. Okay, Sanjay, tell me why should we hire you? సార్ ఒక ఏమనుకోకండి, ఫ్రెండ్లీ క్వశ్చన్. Yeah. మీకు 2 క్వశ్చన్కి తెలుసు కదా నేను ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నాను. అలా జరిగింది. ఇంకేంటండి విషయాలు? హా? సారీ. బయటికి వెళ్దామా? బయటకు అంటే ఏరియాలో నాకు పెద్దగా తెలియదు. నాకు కూడా తెలీదు. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే సేఫ్ కదా, తెలియని చోట ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం. తెలియని చోటే కా తిరగాలి, తెలిసిన చోట ఏం తిరగదు. వెంటనే కన్ఫ్యూజన్ ఉన్నా కొంచెం క్లారిటీగా. పాడా. లైఫ్లో అన్నిటికంటే ఏది ఇంపార్టెంటో తెలుసా నీకు? ఫుడ్, ఆక్సిజన్, వాటర్. రే, ఎలిమెంటరీ స్కూల్ పిల్లర్లో చెప్తావేంటి ఇంకా? మరి కంపెనీస్ హ్యాపీనెస్ అంటే అంత ఫిలాసఫీ చెప్పే ఏజ్ నాకు రాలే, కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే పిల్లలు. రే, అది కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, ఫినాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటే నా దగ్గర 400 ఉన్నాయి, మనం ఈరోజు మొత్తం దాంతో ఎక్స్ప్లోర్ చేద్దాం. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి. రే, నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. రేపు పొద్దున్న మనం భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయంగా నిలవాలంటే మనం ఈరోజు ఈ 400 తోనే స్పెండ్ చేయాలి. పద. ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? లెట్స్ సర్చ్ ఇన్ గూగుల్. ఇక్కడ దగ్గరలో ఏవిజీ మల్టీప్లెక్స్ ఫేమస్ అంటే అక్కడికి వెళ్దాం. వెళ్ళి ఏం చేస్తాం? షాపింగ్. 400తో షాపింగ్ అంటే విండో షాపింగ్. నైస్ షాపింగ్. కాఫీ? యా, షూర్. ఏం తాగుతావు? చాక్లెట్ కాఫీ, బటర్ స్కాచ్ కాఫీ, కోల్డ్ కాఫీ? ఇవన్నీ ఇక్కడ ఉంటాయని నీకెలా తెలుసు? జనరల్గా కాఫీ షాప్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా. మనకున్న బడ్జెట్కి ఫిల్టర్ కాఫీ తప్ప ఏం రాదు, కానీ ఒక ఫిల్టర్ కాఫీ సొల్లడు. శశివదన ప్రియవదన శశివదన దేవుడు సైతం ఈ క్షణమే చూసి అద్భుతం అనుకోడా మరి మన ఈ తరుణంలో తేలిన కిరణమే కాంతిగా మారింది ఈ క్షణమే ఆనందం పొంగిన ఋతువే నీ వల్లే కథ చేరింది కథనం అలలా సాగిపోయే కథలెన్నైనా మనలా
కలవరేమో ఇంకెన్నాళ్ళైనా ప్రియవదనా శశివదనా ప్రియ సఖివా ప్రియ సఖివా భలే ఉంది ఈ జతకే ముడి పోతి రాదులే ఎంత మరి భలే ఉంది ఈ జతకే ముడి పోతి రాదులే భలే ఉంది ఈ జతకే ముడి పోటి రాదులే ఎంత మరి భలే ఉంది ఈ జతకే ముడి పోటి రాదులే భలే ఉంది ఈ జతకే ముడి పోటి రాదులే ఎంత మరి భలే ఉంది ఈ జతకే ముడి పోటి రాదులే ప్రియవదనా ప్రియవదనా శశివదనా శశివదనా ప్రియతం కథనం పరిచే క్షణమిది ప్రణయం సమయం కలిసే ఋతువిది కిరణం తరుణం పలికే మదికిది ఖచ్చితం ఉచితం ప్రియతం కథనం పరిచే క్షణమిది ప్రణయం సమయం కలిసే ఋతువిది కిరణం తరుణం పలికే మదికిది ఖచ్చితం ఉచితం ఆనందము కథ ఇది వై ఆర్ లాఫింగ్ అండి? ఏం లేదులే, నేను చూస్తుంటే ఒక మీన్ గుర్తొస్తుంది. ఏంటి? సార్ కేమ్ విత్ 2 cups of coffees, అది ద సర్ప్రైజ్. సారీ. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నాకు అలవాటు. 2 నువ్వే తేకపోతే నన్ను పిలవచ్చుగా. పిలుద్దామని అనుకున్నాను, కానీ ఒక కప్పు కోసం మళ్ళీ మిమ్మల్ని 1 minute. ఇంకేంటండి విషయాలు? ఇంకో 2 hours ట్రైన్. ఎలా ఉంది ఈ రోజంతా? క్రేజీ ఉంది. ఫస్ట్లో నీతో అలా చెప్పేసా కానీ నాకు చాలా టెన్షన్ వేసింది. అసలు 400తో ఎలా స్పెండ్ చేస్తామని. వీడు మంచోడేనా అనుకున్నా. పర్లే, నువ్వు మంచోడివే. నీకెలా అనిపించింది? క్రేజీ ఉండే, కాకపోతే నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం చేసేదాన్ని? అంటే ప్రతిసారి నా జెంట్మెన్ ఉన్నాడు కదా. భయపడకలే, నిన్నేం చేయను. థ్యాంక్స్. 1 minute. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? మార్నింగ్ నుంచి కాల్ వస్తుంది, లిఫ్ట్ చేయొచ్చుగా. అబ్బే అలా ఏం లేదండి. మళ్ళీ ఫోన్ ఎత్తితే ఓ క్లాసులు పీక్తాడు. ఏం చేసావు నువ్వు? నేనేం చేయలే, ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను 1000 రూపీస్ అంతే. దానికో గోల. అప్పెందుకు చేసావు? అప్పెందుకు చేశానా? అసలు జాబ్ రాకపోతే బ్యాచిలర్ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా? మంత్ స్టార్టింగ్లో పేరెంట్స్ 5,000 ఇస్తారు. ఆ 5,000లో 2,000 రెంట్కి పోతాయి. ఆ 2,000 రెంట్కి పోగా 3,000తో మేము బతకాలి. పొద్దున్నే కర్రీస్ తెచ్చుకోవాలి, అవి సాయంత్రం దాకా ఉండాలి. సరే, ఉన్న జాబ్లు అన్నిటికి అప్లై చేస్తాం, ఏది రాదు. ఏ ఆటోమేషన్ అంటారు, లేఆఫ్స్ అంటారు. కోర్ సైడ్ జాబ్ రాక, ఐటీ సైడ్ జాబ్ తెచ్చుకోలేక చేస్తూ బతుకుతాం. అన్నీ చేయకుండా ఉండడానికి చాలా కష్టపడతాం. సర్లే అని పెళ్ళో ఫంక్షన్ ఏదో ఒకటి వచ్చింది, దానికి కనుక అటెండ్ అయ్యామా ప్రతి ఒక్కడు సేమ్ క్వశ్చన్, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదని వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఏం చేస్తున్నావు. ఈ మధ్యలో నీరసాలు, జ్వరాలు, దగ్గులు, ఇంకా ఇది ఏమని చెప్తాం.
మొత్తం అయ్యేసరికి మంత్ ఎండ్కి ఇంకా 10 రోజులు ఉండే ముందు మా దగ్గర మిగిలేదు ఆ 10 రూపాయలు. ఆ 10 రూపాయలతో ఖచ్చితంగా 10 రోజులు అయితే బతకలేం, ఇంట్లో వాళ్ళని అడగలేం. ఇంకేం చేస్తాం, అప్పు చేస్తాం. అది తీర్చడానికి స్లైస్, ఎం పాకెట్, అది ఇది అని చెప్పి అక్కడ పడితే అక్కడ లోన్ వాడతాం, తీర్చడానికి ట్రై చేస్తాం. అందుకైంది అప్పు. ఏయ్ అయ్యిందా నీ అప్పు పురాణం? ఈ ఆలోచించేది ఏదో చదువుకునే రోజులు ఆలోచించుంటే బాగుండేది. మీ ఫాదర్ మీద చిరాకు ఎందుకుడా? దేనికి? చిరాకేం లేదులేండి. నా బాధల్లో ఏంటంటే ఆయన మాత్రం లక్షలు అప్పు చేయొచ్చు, నేను మాత్రం 1000 రూపాయలు అప్పు చేస్తే ఓ గోల. అయినా విషయాలన్నీ ఎందుకులే, అనవసరంగా నీ మూడ్ స్పాయిల్ చేస్తా. అలా ఏం లేదులే. మీ ఫాదర్ ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఎప్పుడైనా అడిగావా? డోంట్ థింక్ టూ మచ్. ఒకసారి అడుగు. అంత ఇగ్నోర్ చేస్తే ఎవరికైనా చాలా పెయిన్గా ఉంటుంది. సర్లే ఇంకెళ్దామా? పద. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఏమో లెట్సీ. లెట్స్ ఏంటక్క, పొద్దున్నెప్పుడో మేలుస్తున్నాం, ఇందాక ఒక కప్పు కాఫీ, కడుపు మాడిపోతుంది. ఓ ఆకలేస్తుందా? లేదు, కడుపు నిండిపోయిందని చెప్తున్నా. ఓకే ఓకే, టిఫిన్ చేద్దామా? చెయ్యాలి, లేకపోతే పడిపోతాం. ఇక్కడే ఎక్కడో టిఫిన్ షాప్ ఉంటుంది, వెళ్దాం పద. ఒక్క నిమిషం, ఇక్కడ మొత్తం మన దగ్గర ఎంత ఉన్నాయి? టికెట్కి పోను ఇంకా 70 ఉన్నాయి. ఇప్పుడు మనం దాంతో డిన్నర్ చేయాలి. సరిపోవా? సరిపోతాయి. 20 రూపాయలు పునుగులు తీసుకున్నా ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా బతికేయచ్చు. డే ప్లాన్ అంటే ప్లాన్ డా, సరిపోయినా దీంతోనే తినాలి. సరే పో చెప్పు. ఇది నమ్మ కర్మ. కారప్పొడి వేసి దోశ చెప్పాను. రెండు నువ్వే తీసుకురాకపోతే నన్ను పిలవచ్చుగా. దున్నపోతులా ఫోన్ చూడకపోతే నువ్వే రావచ్చుగా. నిన్ను పిల్లలు అందరి ముందు సంజయ్ ట్రా అని కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను పిలవాల. పోడా, దోస్త్ టైం లేదు. అబ్బా సూపర్ ఉంది. నిజంగా అంత బాగుందా? లేదు, చాలా వర్స్ట్గా ఉంది. లేకపోతే ఏమైంది నీకు? ఇందాక బాగానే ఉన్నావుగా. బాయ్స్ అంతే, ఎక్కువసేపు ఒక మూడ్లో ఉండలేరు. సర్లే ఇంకేంటి, స్టిల్ 40 minutes ఉన్నాయి. ఏమన్నా చెప్పు. ప్రణవి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. మార్నింగ్ నుంచి చెప్దాం అనుకున్నా, కానీ నువ్వేమనుకుంటావు అని చెప్పలేదు. చెప్పు. ఏం పర్ఫ్యూమ్? డిజైర్. ఇంకోసారి వేసుకురాబాకే, పొద్దున్నుంచి ఓ వాసన కడుపులో తిప్పేస్తుంది. హే పోడా. సారీ. హే పోడా, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. సారీ. ఓకే. సిగ్గులేదా సారీ చెప్పినా? ఓకే అన్నా. హే పంది, ఏంటి చూస్తున్నావు? కోపంలో కూడా చాలా అందంగా ఉన్నామని. సరే వెళ్దామా? లేదు, ఇక్కడే ఉండి ప్లేట్లు కడిగేసి పోదాం. లేకపోతే అంటే పదా. చెప్తాను, కోపంలో కూడా నువ్వు చాలా బాగుంది. స్పెట్స్ పెడితే ఏమో చూసుకో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ టూ. థ్యాంక్స్. ప్రణవి, ఇక్కడ కాస్ట్ ఉంది. ఏ సడన్ గా అలా అడిగా? ఊరికెక్క అంటే ఎవరున్నారంటే రొటీన్ అయిపోతుంది కదా. నా గురించి వదిలే కానీ నువ్వు చెప్పు. నాకు పాస్ట్ ఏం లేదు, కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాంటి చూడటం. ఏంటి అంటే లైక్ 6th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసా. అంటే లవ్ చేద్దామని అనుకున్నాను, లవ్ లెటర్ రాశాను. అది ఇచ్చేలోపు ఇద్దాం అనుకున్నా, వాళ్ళ ఫాదర్ పక్కనే ఉన్నాడు. పేరెంట్? పేర్లు ఎందుకు. దాని తర్వాత 8th క్లాస్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆమె ఏమో నేను మ్యాక్సిమం లవ్ చేస్తాను. సీరియస్ మ్యాటర్. ఓకే కంటిన్యూ. నేను అదే చెప్పాను, లైక్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని మ్యాథ్స్ లవ్ చేసే సైన్స్ అని ప్రేమించాను చెప్పాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు కూడా మాట్లాడారు. సో దాని తర్వాత వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంటర్ 2nd year లో ఒక అమ్మాయికి నాకే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. నీకా? వినడానికి అన్విల్లింగ్ ఉన్నా ఎస్ ఇదే నేను ప్రపోజ్ చేసింది. నైస్ డా. మరి నెక్స్ట్ నువ్వేం చెప్తావు? ఏం చెప్తాం, కరువులో ఉన్నాగా అప్రూవ్ చేస్తానే చెప్పాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, బాగా తిరిగాము, లవ్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. సడన్ గా ఒక రోజు బ్రేకప్ అని చెప్పింది. సడన్ గా బ్రేకప్? ఐ గెస్
యాంగర్ ఇష్యూస్ ఆర్ పొజిటివ్? కాదు. బెస్ట్ ప్రాబ్లమ్స్? కాదు. మరి క్యాష్ ప్రాబ్లమ్? ఇతను సేమ్ కట్టే. మరి ఇంకేంటైతే? అమ్మాయి బై అంటే ఎస్ అదే అవుతుంది. ఓకే ఓకే. సరే నా గురించి వదిలే కానీ నీ గురించి చెప్పు. నాదేం అంత పెద్ద వీర ప్రేమ కదేం కాదు, మీలాగా ఒక చిన్న లవ్ స్టోరీ. జనరల్ గా కోపం ఎక్కువ అండ్ అబద్ధాలు అసలు సైన్స్ లేను. ఒకరోజు టెంపుల్ కి వెళ్దామా అని అడిగా. మీటింగ్ ఉంది కుదరదు అని చెప్పాడు. హలో, చెప్పు చెప్పు. ఎక్కడున్నా? క్యాంటీన్లోనే ఉన్నాను నేను. ఎక్కడ? క్యాంటీన్లో. సరే అక్కడే ఉండైతే. హలో హలో. బా సో అలా అబద్ధం చెప్పాడు అనమాట. నేను టెన్షన్ అనడానికి బ్రేకప్. నీకు అబద్ధాలు చిన్నదై ఉండొచ్చు, బట్ నా విషయంలో మాత్రం అబద్ధాలు చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు ఎందుకు అయితే అది? ఊరికండి క్యూరియాసిటీ అంటే ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉంటే మంచిది అని. లైన్ అయ్యేటాగా అయితే కాదు. కోపం రాకూడదు, నాకు అస్సలు కోపం రాదు, నన్ను బాగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకుంటాను, అన్నిటికంటే ఇంపార్టెంట్ అబద్ధాలు అస్సలు ఆడుకో. నేను అస్సలు అబద్ధాలు ఏం నాన్ సెన్స్ వస్తుంది. ఎవరు రాదా నువ్వు? నువ్వేంటి ఇక్కడ? నీకెవరు తెలియదు? అవును నాకు తెలీదు. పిలుస్తున్నాడు అంటే మనుషులు పోయిన మనుషులు 7 ఉంటారు కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఎవరు రాదా? కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. నేను మీ ఫ్రెండ్ కాదు, మీరు ఎవరు అనుకున్నారు? ఏం లేదు, చీప్ చీప్ పాలిటిక్స్ ఇది. అంగో అక్కడ కెమెరా పెట్టుంటాడు. ఫ్రాంక్ 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 కదా. విజయవాడ అన్నావు? అది కాదు, వాడు బై మిస్టేక్ వెనక పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ నెంబర్ వచ్చుగా. బాయ్, మంచి టైం వచ్చింది. అకౌంట్ హ్యాక్ చేయడం. ఏం అకౌంట్? అదే పొద్దున్న రైల్వే స్టేషన్ ఒక అమ్మాయిని కలిసాను. సాయంత్రం అనుకోకుండా అమ్మాయికి నాకు గొడవ. అమ్మాయి కదా, ఈజీ కనిపెట్టవచ్చు. అమ్మాయి పేరు చెప్పు. ఏం తెలీదా? తెలియదు. కొన్ని వేరే డీటెయిల్స్ ఏమన్నా? ఒక 5'3" ఉంటది, చామంచాయిగా ఉంటది, 2 జట్లు వేసుకుంటది, లంగావణి వేసుకుంటది. ఈ కాదు, కనిపెట్టలేనా చెప్పరా? కొన్ని పేరే కదా మా తెలీదు. పేరు తెలీదు. అదే ఏదో చేయమా, హ్యాకింగ్ ఉంటది కదా, ఏదో నొక్కితే వచ్చేది కదా మొత్తం. లాస్ట్ చాట్ GPT. I saw a girl in railway station. She is nearly around 5'3" of the height and 40 kgs of weight. ఏ ఊర్లో చూసావు? ఇది వైజాగ్ నుంచి అని చెప్పింది మా మనూర్లో చూసాను. అరౌండ్ 10 kilometers distance. 400 200. వైజాగ్ 10 kilometers అంటున్నా. ఓకే, హ్యాకర్ కాదు. ఓకే మా, అర్థమైపోయింది. అమ్మాయి పేరుంటే కనుక్కోవచ్చు. పేరుంటే కనిపెట్టవచ్చు. అని నీకు విషయం అర్థం కాలేనట్టుంది, పేరే తెలియదు. అదే ఇప్పుడు కనిపెట్టద్దమ్మా, తెల్లర్లో కనిపెట్టద్దు. అదే ఫస్ట్ లెటర్ గుర్తుందా? ఏంటి? పీతో స్టార్ట్ అయ్యింది. అది చూడు అంటే ఇందాక చాట్ జీపీటీలోకి ఇచ్చి వైజాగ్ గర్ల్
స్టార్టింగ్ ఎంపీ నువ్వు చేసి హ్యాకర్ మరి మూసుకుని ఉండు. అయిందా? అవుతుంది మరవాడు ఎంతమంది ఉన్నారు మొత్తం పేరు? అదే ఆ లెటర్ స్టార్టింగ్ 4 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ఇంటిలో చూస్తానంట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాడము, జాతకాలు కూడా పెట్టుకోవాలి. యా 10p6 10p12 10p14. పేరు కాదు కానీ పొద్దున్న ఫోటో దిగు గుర్తుకొచ్చి. ఇదిగో ఈ అమ్మాయి ఈ మాత్రం హింట్ వస్తే చెలరిగిపోతాను మాయ. పొద్దున్న కల్లా చేసేద్దాం. ఎస్ రే మాయా మా వివరాలు అమ్మాయి పేరు ప్రణవి, అకౌంట్ ప్రైవేట్ అకౌంట్. అకౌంట్ క్రియేట్ చేసి ఒక 1 month అవుతుంది. రీసెంట్గానే హ్యాక్ చేస్తున్నాను. చిన్న చార్జ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేస్తాను. సరే మన సరే బాయ్. హలో ప్లీజ్ రిప్లై. మీ ఫాదర్ ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఎప్పుడైనా అడిగావా? నాన్న ఏంటన్నా? ఒకసారి ఇలా రానా, నేను విషయానికి వచ్చానన్నా. ఏంటన్నది? నువ్వు అంత తప్పెందో చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? పర్లేదు చెప్పాను. అది నాన్న, మా తల్లిదండ్రులు చాలా ఆర్థికంగా లేనివాడు నాన్న. చిన్నప్పటి నుంచి నన్ను చదివిద్దామని ప్రయత్నించినా చదివించలేకపోయారు నాన్న. నా అలాంటి పరిస్థితి మీకు రాకూడదని చిన్నప్పటి నుంచి నేను నీలాగే ఫస్ట్ 1000తో మొదలుపెట్టాను నన్ను అప్పు చేయడం. ఆ 1000 పెరిగిపోయింది నాన్న. ఈ అప్పులు బాగా పెరిగి ఈ ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు మీ అమ్మ అలా జరిగిపోయింది. నువ్వేం చేయలేదు నాన్న. లేదు నాన్న, నా వల్ల జరిగింది. లేదు నాన్న, నువ్వేం చేయలేదు నాన్న. నా వల్ల జరిగింది నాన్న, నువ్వేం చేయలేదు నాన్న. అదే అనుకోకుండా అయిపోయింది నాన్న. నేను అప్పు చేయకుండా ఉంటే ఈ పరిస్థితి మీకు ఈరోజు వచ్చేది కదా నాన్న.
లేదు నాన్న, అదేదో అనుకోకుండా అయిందన్న, నువ్వేం చేయలేదు నాన్న. అంత నా వల్ల జరిగింది. లేదు నాన్న, నువ్వేం చేయలేదు నాన్న, అదేదో అమ్మ అనుకోకుండా అయిందన్న. వెరీ సారీ నాన్న. ఎన్ని రోజులు అంతా తెలియక నీ మీద కోపడ్డాను, చిరాకు పడ్డాను. 1000 రూపాయలే కదా తీసుకుంది అని చెప్పి ఏం పడితే అదన్నా. సారీ నాన్న. అలా ఏం లేదు కానీ నాన్న, నువ్వు మంచి నాన్న, నువ్వు బాగా చదువుకుని ప్రయోజకుడు నాన్న, అదే నాకు 10,000. హలో. హలో, ఆ, ఎవరు? నేను ప్రణయ్, చెప్పు. అదే ఏదో కలవాలన్నావు కదా. ఎక్కడున్నావు? నేను ఎస్ఆర్కేర్లో ఉన్నా, కాలేజ్లో. సరే, వస్తున్నా 2 minutes. ఏంటి ఏంటో కలవాలన్నా? సారీ చెప్దాం చెప్పావు ఆల్రెడీ. చెప్పాను, బట్ రియల్లీ సారీ. యాక్చువల్లీ అరౌండ్ నేనే నిజం చెప్తా అనుకున్నా, బట్ కుదరలేదు. మా ఫ్రెండ్ ఇలా వచ్చి రావడం. పర్లేదులే, నేనే కొంచెం అది ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఓకే. లేదు లేదు, అంటే ఆ రోజు చెప్పాలనుకున్నా, బట్ కుదరలేదు. ఆ టైం అయ్యేసరికి నేనే చెప్తాను. రియల్లీ సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. కొంచెం నేను కూడా ఎక్కువ చేసిన నాకే అనిపించింది కదా. ఏంటి, ఎప్పుడు వచ్చావు? నేను మార్నింగ్ వచ్చా. యాక్చువల్లీ తమ్ముడికి ఇక్కడ సీట్ వచ్చింది, జాయిన్ చేయడానికి వచ్చా. నైస్. నువ్వు? నేను ఇక్కడే కదా. అవును కదా. సరే, బయటికి వెళ్దాం. నాకు ఇంకో 2 hours ట్రైన్ ఉంది. అయినా నేను నీతో ఎలా వస్తాను అనుకుంటున్నాను. ఇంకో ఎవ్రీవన్ డిజర్వ్స్ ఏ సెకండ్ ఛాన్స్. 2 hours లో దించేస్తా. వెరీ షూర్, యూ కెన్ ట్రస్ట్ మీ. సరే, పద. థ్యాంక్ యూ. ఇంతకీ నాదో డౌట్, మీది విజయవాడ కాకపోతే స్టేషన్లో ఏం చేస్తున్నావు? అంటే యాక్చువల్లీ విజయవాడలో ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత స్టేషన్లో వెయిట్ చేస్తుంటే మీరు కలిసారు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అని మాట్లాడినా. సర్లే. యాక్చువల్లీ బెంగళూరులో బజ్జీ మిక్చర్ చాలా ఫేమస్, బట్ ఎందుకు ఈరోజు లేదు దారిలో. వాటర్ మెలన్ తిన్నా. ఏం చేస్తాం, మన అదృష్టం అలా ఉంది. పద. ఇంకేంటి? ఒకసారి. హలో. మామయ్య వస్తుంది. యాక్చువల్లీ మా మామయ్య వచ్చారు, వెళ్ళాలి. వెళ్ళాలా? వెళ్ళాలి అంటే మళ్ళీ కలవాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. మామయ్యకి అబ్బాయిలతో మాట్లాడితే నచ్చదు. నేను వెళ్తాను, నువ్వు రాకు. బాయ్ బాయ్. అన్న ఒక సోడా. అబ్బా, ఫోన్పే అవ్వట్లేదే. ఎనీ ప్రాబ్లం? ఫోన్పే అవ్వట్లేదు. రెండింటికి నేను పే చేస్తాను. నువ్వు? ఆ విషయం నేను అడగాలి. అంటే తమ్ముడిని డ్రాప్ చేయడానికి వచ్చాను. నాకు చెప్పకుండాను భీమవరం మళ్ళీ నీకెందుకులే శ్రమ అని చెప్పలేదు. బాగా. సర్లే, కూర్చొని మాట్లాడుకుందామా? సర్లే, పద. ఆగు,
నేను పే చేసి వస్తా నువ్వు వెళ్తా సరే. ఉండు. ఇంకేం సంజయ్, ఎలా ఉన్నావు? పర్లేదు బాగానే ఉన్నాను. చిన్న జాబ్ ఒకటి వచ్చింది, శాలరీ తక్కువైనా ఫాదర్ హ్యాపీ. ఓ నైస్, కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్స్. నువ్వెలా ఉన్నావు? పర్లేదు, ఇంట్లో పెళ్ళి పెళ్ళి అంటున్నారు, జాబ్ అది ఇది అని మేనేజ్ చేస్తున్నా. అప్పుడే పెళ్ళా? మీ అబ్బాయిలు అనుకుంటున్నావా ఏంటి? 29-30 వచ్చే వరకు ఉంచుతారని. 20 దాటాయా చాలా అమ్మాయికి పెళ్ళి పెళ్ళి అని అంటూనే ఉంటారు. ఇంట్లో కాకపోయినా ఊర్లో వాళ్ళ సగం గోలే ఉంటుంది. అంటే మీ అమ్మాయికి చాలా కష్టాలు ఉంటాయి కదా పాపం. రే ఆపరా, నీ సింపతి వల్ల నాకు ఏమొస్తుంది కానీ. మీ బాయ్స్కి కూడా కష్టాలు ఉంటాయి. ఇట్స్ లైఫ్ డ్యూట్, కష్టాలు కామన్. వీళ్ళు మంచి రైటర్ ఉన్నారు. పోరా. ప్రణవి, ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. నేను మళ్ళీ ఆ పర్ఫ్యూమ్ కొట్టుకోలేదు. ఎప్పుడు ఆ పర్ఫ్యూమ్ గురించేనా? పర్ఫ్యూమ్ గురించి కాదు, సీరియస్ మ్యాటర్. సరే చెప్పండి అయ్యా, ఏంటా సీరియస్ మ్యాటర్? నువ్వు ఆ రోజు వెళ్ళే ముందు ఏమైనా చెప్దాం అనుకున్నావా? లేదే. నువ్వు? ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. వాట్? సీరియస్లీ? ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు అనుకో. మరి ఎందుకు చెప్పలే ఆ రోజు? చెప్పాలనుకున్నా కానీ ఏదో తెలియచింది. ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నీకు నాకు గొడవలు అవుతాయేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీగా ఐఎమ్ విత్ యూ. ఆ 2 days నాకు చాలా బాగా గుర్తుండిపోయాయి. అండ్ నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ కూడా ఆ 2 daysలోనే. నీతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. బట్ నిన్ను నా లైఫ్లోకి తెచ్చి నిన్ను బాధపడ్డా ఇష్టం లేదు. సో కలిసి ఉండి విడిపోవడం కంటే విడిపోయి కలిసి ఉన్నాం బెటర్ అనుకో. మాటలు బాగానే చెప్తున్నావే. థ్యాంక్ యూ. నేను ప్రపోజ్ చేస్తుంటే ఏం చేసేదాన్ని? నువ్వు చెప్పేదాన్ని. ఎందుకంటే ఏమో, నువ్వంటే ఇష్టం లేదని కాదు కానీ నా చిరాకు నా కోపం వల్ల నీ హ్యాపీనెస్ స్పాయిల్ అవ్వద్దని అంతే. మనం కలిసి ఉండకపోవచ్చు, బట్ నీతో స్పెండ్ చేసిన ఈ 2 days అనేవి నా లైఫ్లో ది బెస్ట్ డేస్. అండ్ బట్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ మై మెమరీస్. బట్ ప్రణవి, సీ థింగ్స్ హౌ ర్యాండమ్. అనుకోకుండా మనం కలవడం ఏంటో, స్ట్రేంజ్గా ఓ డే అంతా స్పెండ్ చేయడం ఏంటో, ఆ తర్వాత నేను చెప్పిన చిన్న అబద్ధం వల్ల విడిపోవడం ఏంటో, మళ్ళీ తెలియకుండా కలవటం, నువ్వు చెప్పిన ఒక మాట వల్ల నా లైఫ్ చేంజ్ అవ్వటం, బాగా మారటం, మళ్ళీ అనుకోకుండా కలవటం, నాకు చెప్పకపోయినా వచ్చావు. సమ్ థింగ్స్ ఆర్ రియల్లీ ర్యాండమ్ అండ్ క్యూట్, రైట్? నాకు అర్థమవుతుంది సంజయ్, నువ్వు టెన్షన్లో ఏదేదో వాగేస్తున్నావు. సి, రిమెంబర్ వన్ థింగ్, లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. నువ్వు, నేను, ఆ చిన్నపిల్ల, ఆ చెట్టు. సో డోంట్ కీప్ పర్మనెంట్ హోప్స్ ఆన్ టెంపరీ థింగ్స్. నువ్వు చెప్పినట్టు సమ్ ర్యాండమ్ థింగ్స్ ఆర్ రియలీ క్యూట్ అండ్ స్ట్రేంజ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బై టేకింగ్ దిస్ ర్యాండమ్ అండ్ స్ట్రేంజెస్ డిసిషన్ దట్ ఈస్ స్పెండింగ్ ఏ డే విత్ యూ. ఇంకా వెళ్దామా? ఇదేంటి క్లాస్ పిక్ ఉందనుకుంటున్నాను. అలా ఏం లేదండి, మళ్ళీ ఎప్పుడు చూస్తాను, అలా చూస్తాను. అలా ఏం లేదు, రాసి పెట్టుంటే మళ్ళీ కలుస్తాంలే. వెళ్దామా? వెళ్ళాలా? మళ్ళీ కలవాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. కదా కదా.